వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. పులివెందులలో మంత్రుల పర్యటన, అసెంబ్లీకి రావాలని జగన్కు సవాల్. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు స్వతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు. కర్నూలు జగన్ పర్యటనపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఆగ్రహం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బద్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చెన్నంపల్లి మైదుకూరు ప్రధాన రహదారిలోని షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ బ్యాంకు చైర్మన్, బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఏ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ తదితరులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని వారు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరుసగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. హర్ఘర్ తిరంగా, తర్వాత అనే నేను, అలాగే మొక్కల పెంపకం. సో ఈరోజు అయితే కూడా మనం అన్నీ కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మైదుకూరు రోడ్లో సో అవెన్యూ ప్లాంటేషన్ ఇది. సో అందుకే మనము చెట్టు పెట్టడం కాదు, చెట్టుని బతికించాలి, పెద్ద చేయాలి, అప్పుడే దీని పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి సో ఈ సందర్భంగా నేషన్ బిల్డింగ్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావాలని మరోసారి గుర్తు చేసుకుంటూ, సో జాతీయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా ఏమి త్యాగం చేస్తారు, ఏ విధంగా వాళ్ళు నేషన్ బిల్డింగ్లో పాల్పంచుకుంటారు అనే నేను కార్యక్రమం కూడా చేసి దాన్ని వీడియో చేసి అప్లోడ్ చేయాల్సిన సందర్భంగా కోరుతున్నాం. సో అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ అడ్వాన్స్ ఈరోజు మనము ప్లాంటింగ్ ప్రోగ్రామ్ హర్ఘర్ తిరంగా ప్రోగ్రాంలో కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రజలకి మనం అభివృద్ధి చేయడం ఏమనగా, మన దగ్గర నర్సరీలో 1,00,000 మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే అందరూ మొక్కలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ తీసుకుపోయి వాళ్ళ ఇంటి కాడ మునగ చెట్లు ఉన్నాయి, మునగ చెట్లు, పళ్ళ చెట్లు ఉన్నాయి, అన్ని దాదాపు 30 రకాల జాతి చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లు తీసుకుపోయి నాటుకొని పరిస్థితి కోరుకుంటున్నాం. అలాగే పచ్చదనం పెంచుకుంటూ మన రైతాంగాన్ని మనము 2047 విజన్లో భాగంగా చేస్తున్నాం. ప్రోగ్రాంలో అందరూ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ అండి. మన జాతీయ 80వ దినోత్సవం పురస్కరించుకొని మన బద్వేల్ పట్టణంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని చెప్పడం చెప్పేసి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం మన ఆర్డీఓ గారు, అలాగే ఇన్ఛార్జి సుధాకర్ రెడ్డి గారితో ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే చెట్లు లేకపోతే ఎలా ఉంటుందో, మానవాళి ఎలా ఇబ్బందులు పడుతుంది అనేది మనం 2021-2022 సంవత్సరంలో అనుభవించాము. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యత ఖచ్చితంగా చెట్టు పెంచుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన ఆక్సిజన్ కొరత వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చెట్టు అనేది ఖచ్చితంగా ప్రాణాలు ఇస్తుంది. దానికోసమనే ప్రతి ఒక్కరు కూడా విధిగా వాళ్ళ వంతు బాధ్యతగా చాలామంది చెప్తుంటారు, మేము ఆ అకేషన్ వల్ల ఇక్కడ ఇది పెట్టాము, ఇక్కడ ఇది పెట్టామని. లేదంటే కొంతమంది ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇవన్నీ చేసే బదులు మనం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చెట్టు పెట్టి చేసినట్లయితే ఈరోజు పొలాలు మనం వండుకోవచ్చు, కానీ భవిష్యత్తులో మన తర్వాత తరాలు ఆ పొలాలు కానీ దానికి వచ్చేటువంటి ఫలితాలు కానీ ఆస్వాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్టు నాటుతూ ప్రజానీకానికి మంచి అంశంగా చెప్తున్నారు. అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ ముందస్తు సమావేశం జరుగుతూ ఉంచుకున్నాను. థ్యాంక్ యూ. పరామర్శల పేరుతో రాజకీయ డ్రామాలు ఆపి ముందుగా అల్లూరులో దాడికి గురైన దళిత కుటుంబాన్ని పరామర్శించాలని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆదోనిలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న జగన్కు బాధ్యత ఉంటే ఆలూరు నియోజకవర్గంలోని దాడికి గురైన దళిత కుటుంబంతో పాటు యాదవ, వాల్మీకి, బోయ వర్గాలకు చెందిన బాధిత కుటుంబాలను ముందుగా పరామర్శించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించాలన్నారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం పర్యటనలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారని, తగిన పాఠం చెబుతారని హెచ్చరించారు. అయితే జైలుకి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించడానికి అనే పేరుతో వందలాది వేలాది మందిని జనాల్ని గుమికూడి అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజల్లో ఆదరణ ఉంది, ప్రజలు ఆయన దగ్గరికి వస్తున్నారు అనే ఒక చూపించుకునే నెపంతో 2019కి ముందు ఒక్క ఛాన్స్ అనే పేరుతో వచ్చి
రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో ప్రజలు ఇప్పటికి కూడా భయంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నెవర్ అగైన్ అని చెప్పి. ఆ భయాన్ని పోగొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల జనాలు వస్తున్నారు అనే ఒక భ్రమను కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తే అర్థమవుతుంది. జగన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న జరిగిన సంఘటన మీకు కరెక్ట్గా స్క్రిప్ట్ ఇచ్చినట్టు లేరు. మీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు గొడవ జరిగిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత గిరి అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మీరు అన్నారే సంఘాల నుంచి నేమ్కల్లుకి వెళ్తుంటే నేమ్కల్లో ఆపి విరూపాక్షి గారి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు, కొట్టారని అంటారే. ఒక్కసారి ఆ వీడియోలు అన్నీ మీరు రివైండ్ చేసి చూడండి. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన దాన్ని దాదాపుగా ఐ థింక్ ప్రెస్ వాళ్ళకు కూడా చాలా ఓపిక్గా మీ ఓపిక మెచ్చుకోవాలి. దాదాపుగా 2 గంటల పైన ఆయన ప్రెస్ మీట్ చెప్పారు. ఒక్కొక్క సెంటెన్స్ 3 సార్లు చదివారు. నేను కూడా చూసాను ఆ ప్రెస్ మీట్. అంటే ఆయనకి మైండ్ ఏమైనా పనిచేస్తుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ స్క్రిప్ట్ని మీకు ఇచ్చిన వాళ్ళు తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఆయన సంఘాలకు వెళ్ళారు. సంఘాలలోన మా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు అనేటువంటి శేఖర్ యాదవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ శేఖర్ యాదవ్ గారిని వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారితో పాటు దాదాపుగా 200 పైనే ఎమ్మెల్యే అనుచరులు గూండాలు కూడా వెళ్ళడం జరిగింది సంఘాలకి. అక్కడ మరణాయుధాలతోన ఆ శేఖర్ యాదవ్ గారిని కొడితే వాళ్ళ మదరు ఉంది అక్కడ, 85 సంవత్సరాల ముసలామె మదరు, తర్వాత తోడికోడళ్ళు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా భయంతోన బిక్కిపోయారు. ఇప్పటికీ మేము మొన్న విజిట్ చేసినప్పటికీ కూడా ఆ శేఖర్ యాదవ్ వాళ్ళ ఇంటి తలుపుని ఒకటి పడగొట్టారు. అతన్ని కొట్టినప్పుడు పడిన రక్తపు మరకలు కూడా ఆ దానిపైన ఉన్నాయి. ఆ 85 సంవత్సరాల ముసలామె ఇప్పటికీ కూడా భయపడి మేము ఇంక ఊరొదిలి వెళ్ళిపోతామనే భయంతో ఉన్నారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరా గూండాలు మేమా? ఎమ్మెల్యే గారు ఆ కార్యకర్తను చూడ్డానికి వెళ్ళినప్పుడు 200 మందిని గుండాలను ఎందుకు తీసుకెళ్ళాలి? ఎందుకు మరణాయుధాన్ని కార్లో వేసుకెళ్ళాలి? ఎందుకు దాడులు చేయాలి? ప్రజలకి ఇవన్నీ వివరించకపోగా మళ్ళీ స్క్రిప్ట్ రివర్స్ మాట్లాడుతున్నారు మీరు. ఆయన సంఘాలలో మా శేఖర్ యాదవ్ కార్యకర్తను కొట్టి నేమ్కల్లు సంఘాల తర్వాత నేమ్కల్లు మీదనే వెళ్ళాలి. నేమ్కల్లుకు వెళ్ళేటప్పుడు అక్కడ దళిత మహిళ అయినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి చొరబడి దళిత మహిళ ఇంటికి వెళ్ళింది ఎమ్మెల్యేనా, లేదంటే ఎమ్మెల్యే ఇంటికి దళిత మహిళ వెళ్ళిందా? ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేనే దళిత మహిళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆమెను తంతే ఆమె వెళ్ళి కుండ మీద పడింది. ఆ కుండ కూడా విరిగిపోయింది. మేము కళ్ళారా చూసాం అక్కడంతా. తర్వాత టీవీ పగులు కొట్టింది. తర్వాత మీ భర్తనే ఎక్కడున్నాడు, మీ అన్నదమ్ములు వాళ్ళు ఎక్కడున్నారో అని దుర్భాషలాడి ఆ మహిళను చాలా దారుణంగా కొట్టి ఆమెను ఇది చేస్తే ఆమె బయటికి వస్తే అప్పుడు ఆమెకు సంబంధించిన భర్త మరిది అందరూ కూడా వస్తే పోలీసులు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు వెళ్ళి సార్ ఎమ్మెల్యే గారు మీరు బయటికి రండి, అట్లా వెళ్ళకూడదు, ఎమ్మెల్యే అయినంత మాత్రాన అట్లా ఇళ్లలోకి చొరబడకూడదు అని చెప్పి పోలీసులు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే పోలీసుల మీద కూడా ఆయన దుర్భాషలు ఆడడం జరిగింది. ఇవన్నీ పచ్చి నిజాలు కావా? మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళ నానాల ఏ విధంగా మాట్లాడతారండి? అదైన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్తూ ఉంటే వాల్మీకి బోయ వర్గానికి సంబంధించిన మా మండల కన్వీనర్ పురుషోత్తం అతన్ని వెహికల్ అడ్డంగా ఉంది అని చెప్పి ఆ వెహికల్ని ధ్వంసం చేసింది మీ మనుషులు కాదా అని జగన్ రెడ్డి గారిని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇవన్నీ దాచిపెట్టింది ఎవరు? మీ వైసీపీ నాయకులు, మీ గొడ్డల పార్టీ నాయకులు. ఇవన్నీ కూడా ఇవ్వకుండా, ఇవన్నీ కూడా మాట్లాడకుండా మీకేదో స్క్రిప్ట్ ఇచ్చారు, అది చదివారు, వెళ్ళిపోయారు మీరు.
అదే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు వీడియో బయటకు వచ్చింది, ప్రజలందరూ కూడా చూడాలి. ఎంత దుర్భాషలాడాడు, ఎంత దారుణంగా మాట్లాడినాడు. నిజంగా ఇవన్నీ బయటికి రాకుండా అడ్డుకునింది ఎవరు? ఇంత చేసి మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ నాయకులనా మీరు మాట్లాడేది? ఆ మహిళ ఈరోజు బోర్న విలిపిస్తుంది, దళిత మహిళ. ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈరోజు మా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే అక్కసుతోన మీరు మా పైన నిందలు వేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకొకసారి పర్యటనలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏం జరిగింది అనేది మీ లీడర్లతో తెప్పించుకోండి. ఇక్కడ లోకల్గా ఉండే లీడర్లు ఇవ్వడం చేతగాకపోతే మీరు వేరే రకంగా తెప్పించుకోండి. అంతేగాని అబద్ధాలని నిజాలుగా పదే పదే ఒక్కొక్క లైన్ని 3 సార్లు చెప్తూ ఉంటే అది నిజమని ప్రజలు అనుకుంటారు అంటే భ్రమ, మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా అందరు ప్రజలు చూశారు. ఆ దళిత మహిళని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా ఆమె బట్టలను చింపారని. వాళ్ళ భర్త పోలీసుల సమక్షంలోన ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యే గారు దళిత మహిళ ఇంట్లో ఉంటే వీళ్ళు బయట ఉండి, సార్ చూడండి నా భార్యని ఏ విధంగా కొట్టారని ఆయన చూపిస్తుంటే దాన్ని ఆమె భర్తే చింపాడని చెప్పి మీరు నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? అంటే మహిళలు స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు కూడా లేదా? ఇది రాజారెడ్డి రాజ్యాంగమా? దాన్ని అమలు పరుద్దాం అనుకుంటున్నారా మీరు? నిజంగా మా చంద్రబాబు నాయుడు గారు మీరు రోడ్డు మీద రాకూడదు అని అనుకుంటే అంతమంది జనాల్ని స్వేచ్ఛగా రానిచ్చేవాడు కాదు. మా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, సంక్షేమ పథకాలు అందించాలి. దీని మీద ధ్యాసపడి మిమ్మల్ని మీ పనిని చేసుకొనిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ ఆటలన్నీ ఆడుతున్నారు. ఇప్పటికైనా ఈ ఆటలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి విరూపాక్షి గారు, నిజంగా మీ కార్యకర్తను ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మీరు శేఖర్ యాదవ్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసి కొట్టారు. అదేవిధంగా వాల్మీకి బోయ కొండ పురుషోత్తం అతనిది వెహికల్ని ధ్వంసం చేశారు. దళిత మహిళ ఇంటికి వచ్చారు. ఇక్కడ అరాచకమంతా చేసింది ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. మీరు వచ్చి ఏదో బుకాయించి 4 మాటలు చెప్పి బల ప్రదర్శన చేసి అయిపోయింది, కర్నూలు ఫుల్ జనాలు వచ్చేసారు అంటే పొరపాటు. ప్రజలకు తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు రాయలసీమ బిడ్డవే, నేను రాయలసీమ బిడ్డని ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు, నెవర్ అగైన్ అని మేము అంటున్నాం. ఇక్కడ మా రాయలసీమ వాసులం అందరం అంటున్నాము. కాబట్టి గొడ్డల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మన కర్నూలుకి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి గౌరవ మంత్రివర్యులు టీజే భరతన్న నేతృత్వంలోన, అదేవిధంగా మా గౌరవ మంత్రులు నారా లోకేష్ అన్న నేతృత్వంలోనే ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది. వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి ఇంతకు ముందున్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే నేను చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క లీడర్కి మీరు ఈ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పి మీరే చంపించి మీరే కొట్లాడి నీ పర్యటనను చూసుకోవడానికి వస్తున్నారేమో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అనే సైకో, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చాలా దుర్మార్గమైన వ్యక్తి. ఇతను వల్ల పడితే ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనమందరం కూడా చేయి కలుపుదాం. ఏదైతే అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మనమందరం కూడా మద్దతు తెలుపుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బల ప్రదర్శన కోసం వచ్చారా లేకంటే పరామర్శ కోసం వచ్చారా అనేది మా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన వాళ్ళు నిజంగా పరామర్శం కోసం వచ్చింది ఒక 15-20 జీపుల్లో ముఖ్యమైన నాయకులు వెళ్ళి పరామర్శించవచ్చు. కానీ ఈరోజు బల ప్రదర్శన చేసి
అటు ప్రజలకి ఇటు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగజేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఆయన ఎక్కడ పోయినా కూడా జనాలు ఉండాలి, వేలాది మంది తరలించాలి అని చెప్పి స్క్రిప్ట్ వస్తుంది. ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలలు పట్టుకుని అయ్యి ఏంట్రా ఈ కర్మ అని చెప్పి తరలించడం జరిగింది. ఆ జనాలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎగో నాయనకి ఇంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి చూపించడం ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి. ఎందుకంటే ఈరోజు విరూపాక్షి గారు ఏ ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళారు, ఎందుకు ఇంత బల ప్రదర్శన చేసి ఏదో సక్సెస్ అయింది, మా ప్రోగ్రాం బాగైంది అని ఎందుకు మీరు చంకలు గుద్దుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా విరూపాక్షి గారు ఏదైనా మంచి కార్యం చేసి జైలుకి వెళ్ళంటే వెళ్ళి పరామర్శించడానికి కూడా అర్థం ఉంటుంది. ఈరోజు అదే బడుగు బలహీన వర్గానికి చెందిన విరూపాక్షి గారు అదే బడుగు బలహీన వర్గానికి చెందిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని, అదేవిధంగా మండల కన్వీనర్ వాల్మీకి బోయ కొండ పురుషోత్తం వెహికల్ని ధ్వంసం చేసి దళిత మహిళ ఇంట్లోకి వెళ్ళి చొరబడి ఆ వస్తువులన్నీ పడేసి అంత ఇది చేసి ఆమెను కొట్టి వ్యవస్థ ఇది గుడ్డలు చింపి అట్లాంటి వ్యక్తి ఈరోజు చట్టం తన ప్రకారం తాను కేసులు పెట్టి చూస్తుంటే ఈరోజు వాళ్ళని పరామర్శించడం అనేది దేనికి సంకేతం? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా, మీరు నిజంగా పరామర్శ చేయాలంటే ఫస్ట్ బాధితులను వచ్చి పరామర్శం చేయండి. ఇక్కడ కూడా అదేవిధంగా సీదిరి అప్పలరాజు విషయంలో కూడా బాధితులను వదిలేసి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని పరామర్శిస్తున్నారు అంటే కేవలం మీ మానసిక స్థితి దీన్ని బట్టి అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రాష్ట్రం కోసం నలుదిక్కులుగా ప్రయాణం చేసి ఆయన ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఈరోజు రాష్ట్రం బాగుండాలి మనం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన టైంలో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మరి ఇంకా ఎక్కువగా కష్టపడి మనం ఈ డెవలప్మెంట్ చేయాలన్న లక్ష్యంతోనే ఈరోజు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మా ఎన్డీఏ కూటమి పైన బురద జల్లాలనే లక్ష్యంతోన ఆయన వస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ఒక్కటే తెలియజేసుకుంటున్నాను, ఇట్లాంటి సైకో మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో మరి అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కడప జిల్లా చక్రేపేట మండలం ప్రసిద్ధ గండి క్షేత్రంలోని శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కార్యాలయం ప్రారంభమైంది. వేంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్డులో కందుల ఐటీఐ పక్కన ఉన్న న్యూ కందుల కాంప్లెక్స్ లో శుక్రవారం ఉదయం శుభముహూర్తంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. డాక్టర్ కందుల చంద్రబాబు రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. గండి క్షేత్రంలోని శ్రీ శనేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిని విస్తృతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు, వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పురుషేణ హవిషా మానో హిగుంసి జాతవేదో గామశ్వం పురుషం జగత్ అవిప్రదజ్ఞావహే విద్యామా పరిపాలయ ఓం మాధవ్యాయ కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః. సింహాసనం సమర్పయామి, పాదయోః వాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఈ గుడికి ఎవరైనా దాతలు కావచ్చు. ఈ గుడి కట్టేదానికి ఖర్చు దగ్గర సుమారుగా 60 నుంచి 70 లక్షల దాకా ఖర్చు ఉంది. సో దాంట్లో ఎవరైనా దాతలు కావచ్చు. ఇక్కడ ఈ ఆఫీస్ పెట్టిందే అందుకు, ఎందుకంటే ఎక్కడో గుడి ఉంది అది కనపడడం లేదని చెప్పి ఇక్కడ ఈ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మరియు సాయంత్రం 4 నుంచి 8 వరకు ఆ గుడి పూజారి తేజనే ఉంటాడు ఇక్కడ. సో దాతలు ఎవరున్నా సరే, ఏమి డౌట్లు ఉన్నా సరే వచ్చి అతన్ని అడిగి ఏమి దాత చేయాలి, మీరు ఏమి దానం చేయాలనుకుంటారు అనేది కూడా ఆయన కనుక్కొని మీరు అకౌంట్ నెంబర్ ఇస్తాము, డైరెక్ట్ అకౌంట్ నెంబర్కే కొట్టండి. ఎక్కడే కానీ మాకు క్యాష్ కానీ అవన్నీ ఇవ్వద్దండి.
అకౌంట్కే కొట్టండి, అకౌంట్ నుంచి మీకు అక్కడ మీకు రావాల్సినవి వస్తాయి. తర్వాత మాకు మధ్యవర్తులు ఎవరు లేరు స్వామి, డబ్బులు వసూలు చేసే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒక ఆఫీసులోనే అంతా జరగాల. అదొక ముఖ్య కారణం. మాకు మధ్యవర్తులు ఎవరు లేరు. ఆ గుడి ట్రస్ట్ ఉంది, దానికి ఆఫీస్ ఉంది. ఎవరు ఏం ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ తీసుకోండి అంతే. ఒక పేరు నమ్మద్దండి, ఎవరిని నమ్మకండి. కడప జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. వేంపల్లికి చేరుకున్న మంత్రికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వద్ద పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం తెలిపారు. అనంతరం వేంపల్లి 4 రోడ్ల కూడలికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. వేంపల్లి ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలపై వినతి పత్రాలను మంత్రికి అందజేశారు. ప్రజలు, స్థానిక నాయకులు ప్రస్తావించిన సమస్యలను మంత్రి స్వీకరించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చక్రైపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. గండి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మంత్రితో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, వేంపల్లి మండల కన్వీనర్ సింగారెడ్డి మునిరెడ్డి, వీరభద్ర, షబీర్, మహమ్మద్, డక్కా రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. कल्याणी कल्याण्या कल्याणी धनुवा धनुवा कल्याण्या कल्याणी धनुवा ఓకేనా కడప జిల్లా బద్వేలిలో బీసీవై పార్టీని బలోపేతం చేసే దిశగా యువ, విద్యార్థి విభాగాల్లో కీలక నియామకాలు చేపట్టారు. బద్వేల్ నియోజకవర్గ యూత్ కన్వీనర్గా తోడేటి నరేంద్రబాబును నియమించగా విద్యార్థి విభాగం కమిటీలను ఏర్పాటు చేశారు. యువత, విద్యార్థులను ఏకం చేసి ప్రజా సమస్యలపై చైతన్యం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. మన విద్యార్థులు ఎక్కడైనా అన్యాయానికి గురవుతున్నారంటే ఖచ్చితంగా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈరోజు మనల్ని ఏదైనా ఒక మార్పు తీసుకురావాలంటే, మన జీవితాల్లో వెలుగు నింపాలంటే అది ఒకటి చదువు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చదువులో మన విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోకుండా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. కనీసం అక్కడ కానీ మౌలిక వసతులు, సరైన భోజనం పెట్టక, సరైన విద్య అందక చాలా మంది విద్యార్థులు ఆ స్కూల్కి పోకోకుండా డ్రాప్ అవుట్ అవుతున్నారని చెప్పి, ఆ విధంగా మనము ఈ రాష్ట్రంలో మన విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుతూనే మన తలరాత మారుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం అని చెప్పి గట్టిగా పోరాటం చేసి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ మేరకు ఈ రాష్ట్రంలో విద్యార్థి విభాగం, యూత్ విభాగం అన్ని కమిటీలు వేస్తున్నాం. కాబట్టి ఈరోజు కడప జిల్లా పర్యటనలో ఒక భాగంగా కడపలో కానీ విద్యార్థి విభాగం, యూత్ కమిటీ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు బయటకు వస్తే ఏమవుతుందని చాలా మంది లోపల ఉన్నారు. ఇంకా
మనం ఇట్లే పోతూ ఉంటే మన బానిసత్వము, మన జీవితాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇట్లే అయిపోతున్నారు తప్ప ఏదైతే మన్నించిన మార్పు వచ్చి ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే విద్యార్థి యువత కమిటీల్లో ఎవరైతే మీరు పనిచేయాలో అని చెప్పి ఆసక్తికరంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ జిల్లాలో ప్రకటించాం. అదేవిధంగా ఇది మొదటి విభాగం మాత్రమే, ఇంకా 2వ విడత 3వ విడత అట్లే విభాగాలు కమిటీలు వేస్తాం, విడతల వారిగా కమిటీలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి యూత్ కన్వీనర్ నాగార్జున గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పార్టీ పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు అనేది ఏర్పడాలని చెప్పి అలాంటి యూత్ ఖచ్చితంగా ముందుండి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలకు, అలాగే తోడబుట్టిన తమ్ముళ్లకు, అలాగే మిత్రులకు, అలాగే యూత్కు, అలాగే పార్టీలో పెద్దలు ఉన్నటువంటి మనన్న రాష్ట్ర యూత్ కన్వీనర్ లీడర్ గారికి, అలాగే పెద్ద ఆయనకు, ఇక్కడ ఉన్నటువంటి పేరున అందరికీ కూడా జరగబోయే రోజుల్లో అనేకమైనటువంటి కుల రాజకీయం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ రాజకీయాలకు, దొంగతనం రాజకీయాలకు మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి యూత్ భాగంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పేదరికంగా మనం ఉన్నాము కాబట్టి, వెనకబడిపోయి ఉన్నాం కాబట్టి, ఈ తరానికి పొడిపోయాల్సినటువంటి రాజకీయ రంగంలో చాలా కష్టపడాల్సినటువంటి రాజకీయం భవిష్యత్తులో అందరికీ ప్రణాళికమైనటువంటి తీర్చిదిద్దే వ్యవస్థలో ఉన్నటువంటి మన బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మనము జరుగుతున్నటువంటి రాజకీయం చాలా మార్పు కావాల్సినటువంటి సమయం వచ్చింది. రాష్ట్రంలో ఒక గొప్ప విధానమైనటువంటి పరిణామాన్ని మనం ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సినటువంటిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నా పేరు పెద్దన్న యాదవ్, నాది పొద్దుటూరు కాన్స్టిట్యున్సీ, కాబట్టి అందరికీ ధన్యవాదాలు బిడ్డ. అదేవిధంగా యూత్ కన్వీనర్గా గద్వేల్ నియోజకవర్గం నరేంద్ర గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మా తొలగుతుంది 50,000 వస్తాను, నీ తొలగి ఇప్పుడు కోరుతున్నాను. ఒక నిమిషం, విద్యార్థి కోకరేనా వివేకానంద విద్యార్థి కోకరేనా వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం, వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం, వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం, వర్ధిల్లాలి రామచంద్రరావు నాయకత్వం. నమస్కారం. ఈరోజు భారతీయ చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లా బీసీవై పార్టీ విద్యార్థి విభాగం
కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. కడప R&B అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేపట్టి బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు. ప్రొఫెసర్లకు బదులుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు, క్లర్కులు, సెక్యూరిటీ సిబ్బంది, గృహిణులతో జవాబు పత్రాలు దిద్దించారని ఆరోపించారు. ఎంపికైన 165 మందిలో 160 మంది జవాబు పత్రాల్లో అక్రమాలు జరిగినట్లు సిట్ నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. ఒక అభ్యర్థికి డిజిటల్ విధానంలో 103 మార్కులు రాగా మాన్యువల్ మూల్యాంకనంలో 69 మార్కులుగా మార్చారని తెలిపారు. ప్రైవేట్ సంస్థకు 1.14 కోట్లు బిల్లు చెల్లించారని ఆరోపించారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో చర్చకు రావాలని వైసీపీకి రామ్గోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ పాల్గొన్నారు. ఏమీ జరగని, ఎలాంటి అక్రమాలు జరగని, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత 2-3 నెలలుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు ఏదో ఉపద్రవం జరిగింది, అక్రమాలు జరిగాయి, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి నానా యాగి చేయడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో వారు చేస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అటు అధికారులు ఇటు మేము కూడా చెప్పినప్పటికీ కూడా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తూ లోకేష్ బాబు గారి క్యారెక్టర్ను హననం చేయాలనే ఒక ఏకైక ధ్యేయంతో అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒకవైపు డిఎస్సిది అలా మాట్లాడుతున్న పెద్దలు ఇటీవలనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయేటంత వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగిన 169 ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన కుంభకోణం, అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం ఏ విధంగా జరిగిందో అనేది ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయడం జరిగింది. సిట్ నివేదికలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలను మనం చూస్తే ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేట్టుగా ఉంది. అన్ని మొత్తం తారుమారు చేసినారు. పరీక్షా పత్రాలను తారుమారు చేశారు. వాళ్ళకు వచ్చిన ముందు డిజిటల్ మూల్యాంకనంలో ఇచ్చిన మార్కులు, తర్వాత మాన్యువల్ మూల్యాంకనంకి వచ్చే కొద్దీ అన్నీ మారిపోయినాయి అటు ఇటు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. డిఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చేందుకు గ్రూప్ 1పై విషం. మేము పోయినామా కోర్టుకు మేము పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2020లో ఎగ్జామ్ జరిగితే 2021లోనే 408 మంది ఏపీపీఎస్సీ రాసిన మెయిన్స్ రాసిన అభ్యర్థులు కోర్టుకు పోవడం జరిగింది. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, మళ్ళీ రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు పెట్టుకొని మళ్ళా మూల్యాంకనం చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేశారు. కేవలం రీకౌంటింగ్ అవకాశం ఉంటే రీఎవాల్యుయేషన్ చేశారు. మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఏపీపీఎస్సీలో మళ్ళీ మూల్యాంకనం చేయడం జరిగింది 2022లో. అంటే 3 మాటలు. భారతదేశ చరిత్రలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంత దుర్మార్గంగా పరీక్షలు నిర్వహించిన పని లేదు. ఇంకా ప్రొఫెసర్లు లేకుంటే పెద్ద ఉన్నత విద్యావంతులు కనీసం 10వ తరగతి పాస్ అవడం సరే 0 అంటే స్పెల్లింగ్ చెప్తాడు. పరీక్ష పేపర్లు మనందరూ కూడా చదువుకున్నామే. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఏం రాస్తారు? అంకెలు వేస్తారు. 1 వచ్చే 1/10 మార్కులకు 1 మార్కు వచ్చే 1/10 అని వేస్తారు. 10కి 10 వచ్చే 10కి 10 వేస్తారు. 0 మార్కులు వచ్చే ఈ ప్రశ్న టోటల్ ఈ సమాధానం తప్పైనప్పుడు 0/10 వేస్తారు. అక్షరాలు రాయడు. ఈ మామూలుగా భారతదేశంలో అయితే నాకుండే పరిజ్ఞానం మేరకు అక్షరాలు ఎవడు రాయడు. 0 అని రాయాల్సింది ఆ పెద్ద మనిషి, ఆ ప్రొఫెసర్. ఏపీపీఎస్సీ ఎంపిక సీతారామాన్యాల గారు ఎంపిక చేసిన ప్రొఫెసర్ 0 అంటే ZEO కాదు ZERO అని రాశాడు. ZERO 0. ZERO అనేది రాయాల్సింది పోయి 0 పెట్టాలి. మామూలుగా అంకె పెట్టాలా? సరే, మేధావి ఎక్కువ చదువుకుంటాడు, 4-5 డిగ్రీలు చదివింటాడు కాబట్టి మేధావితనం ఎక్కువయ్యి
జీరో అని రాయాల. ZERO అని రాయాల్సిన స్పెల్లింగ్ ZERO అని రాయాల్సింది ZARO అని రాసినాడు, జారో. ఇది ఏపీపీఎస్సి జవాబు పత్రాల మూల్యాంకనం జారో లాంటి మహామేధావులు దుద్దడం జరిగింది. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు, ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులు. అంటే గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళు మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని పరీక్ష పాస్ చేసి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు. 16,000 మంది టీచర్లు యనమలకు ఎద్దలకు పోయే వాళ్ళను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ. అంటే మీరు చేసిన ప్రతిభావంతులు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసిన 16,000 మంది మాత్రం ప్రతిభావంతులు కాదా? అంటే వీళ్ళంతా పేడగాలు ఎత్తుకునే వాళ్ళను, గడ్డి పెరుక్కుండే వాళ్ళను, ఆకులు అమ్ముకుండాలు, పూలు అమ్ముకుండాలను సెలెక్ట్ చేసినాం. మేమంతా నిద్రపోగా అహోరాత్రులు చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎగ్జామ్ అయినా సరే నువ్వు సక్రమంగా నిర్వహించినా చెప్పు. ఈ రాష్ట్రంలో పరిపాలనలో క్రియాశీలకంగా ఉండాల్సిన వ్యక్తులను, మీ తాబేదారులను, మీ వన్యమాగాదులను సెలెక్ట్ చేసేదానికి మీరు పాల్పడినారు. ఒక్క ఎగ్జామ్ అయినా జరిపినారు. మళ్ళీ నిన్న మొన్న చూసినాం. అంతకుముందు మేము 15 మంది అనుకుంటాం. జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకులు 25 మంది. ఎవరి హయాంలో జరిగింది ఇది? అంటే మన హయాంలో, తండ్రి హయాంలో డిఎస్సి నాశనం చేశా, కొడుకు హయాంలో గ్రూప్ 1 నాశనం చేశా, కారుణ్య నియామకాల పేరుతో కడప జిల్లా పరిషత్నే సర్వనాశనం చేసిన మీరు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. రాండి, ఆడికైనా సరే చర్చిద్దామంటే రారు. చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మించిపోయేది లేదు. ఇంకా 2 రోజులు టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని, మీరు 11 మంది ఉన్నా, ఒకరున్నా కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి గ్రూప్ 1 మీద చర్చిద్దాం, డిఎస్సి పైన చర్చిద్దాం, ఇంకా ఎల్లిండి పైన చర్చిద్దాం, ఈ రాష్ట్రంలో ఉండే జరుగుతున్న శాంతి భద్రతల సమస్య పైన చర్చిద్దాం. అన్ని దానిలకు చర్చిద్దామంటే మీరు సభకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.